రావ్ బహదూర్ సినిమా రివ్యూ. ఇక్కడ పాయింట్ ముందే చెప్పేయాలి ఏంటంటే, రాజాసాబ్ తీసిన మారుతి ఈ సినిమాని చూసి చాలా నేర్చుకోవాలి. అట్లీస్ట్ ఆ రాజాసాబ్ తీయమని వెంకటేష్ మహాకి ఇచ్చేసి ఉన్నా ఇంకా ప్యాకెట్ ఆడేసేవాడేమో. మారుతి ఎక్కడ దాక్కున్నావో, ఏ అండర్ గ్రౌండ్లో దాక్కున్నావో తెలియదు కానీ బయటకు వచ్చి ఈ సినిమా అయితే ఒకసారి చూడు, నీకోసమే ఎంత బాగా హ్యాండిల్ చేశాడు. సేమ్ కాన్సెప్ట్. రాజాసాబ్లో ఒక ప్యాలెస్ ఉంటుంది, ఒక ముసలోడు ఉంటాడు. ఇందులో కూడా ఒక ప్యాలెస్ ఉంటుంది, ఒక ముసలోడు ఉంటాడు. అగైన్ సిమిలారిటీస్ అయితే ఉంటాయి కొన్ని. ఆ థాట్స్, ఐడియాలజీ కొంచెం వేరేగా ఉంటుంది. హిప్నటిజం అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఇందులో కూడా మనకు అలా టచ్ అవుతుంది అనమాట. చెప్తున్నా, మారుతి లాంటి ఒక ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ చేయలేకపోయింది. కొత్తగా వస్తున్న ఈ వెంకటేష్ మహా అనేవాడు లో బడ్జెట్లో, అది కూడా మళ్ళీ ఒక నార్మల్ హీరోని పెట్టుకొని ఎంత మంచి అవుట్పుట్ తెచ్చాడు అంటే హ్యాట్స్ ఆఫ్ అని చెప్తాను నేను. ఫస్ట్ పాజిటివ్ పాయింట్ చెప్పాలి అంటే వెంకటేష్ మహా అంటే, ఈ డైరెక్టర్ ఇంతకు ముందు తీసిన 2 సినిమాలు ఉన్నాయి గైస్. ఫస్ట్ది కేర్ ఆఫ్ కంచరపాలెము, రెండోది ఉమామహేశ్వర్ ఉగ్రరూపస్య అని చెప్పి అదొక రీమేక్లు అంటే పక్కన పెట్టండి. బట్ ఫస్ట్ ఫిల్మ్ ఏదైతే తీసాడో మన రానా గారు ప్రొడ్యూసర్, దానికి ఆల్మోస్ట్ చాలా తక్కువ బడ్జెట్, ఎంత ఒక 50 లక్షలు 60 లక్షలు అంతే. సో అందరూ కొత్త యాక్టర్లే, మొత్తం అందరూ కూడా కొత్త సెటప్, చాలా తక్కువ బడ్జెట్లో సినిమా తీసి ఆల్మోస్ట్ 50 కోట్ల కలెక్షన్ కొట్టాడు ఆ సినిమాతో. సో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంచి ప్రశంసలు వచ్చాయి, ఎన్నో అవార్డులు వచ్చాయి, చాలా జరిగింది ఆ సినిమాకి. సో అలాంటి ఒక డైరెక్టరు నెక్స్ట్ ఏం తీస్తాడు చాలా నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేశా. బట్ రీమేక్తో వెళ్ళాడు, నాకు నచ్చలేదు. బట్ ఇట్స్ ఓకే, కోవిడ్ టైంలో వచ్చింది అది. మరి మొత్తానికి ఫైనల్గా ఆయన నుంచి ఒక సరైన సినిమా అయితే పడింది గైస్. ఇప్పుడు ఏదైతే ఈ రావ్ బహదూర్ అనే సినిమా ఏదైతే ఉందో, మేబీ ఆయన కెరీర్లో ఇంక ఇది ఒక మైల్ స్టోన్ అయ్యే అవకాశం ఉంది. ఆ లెవెల్ ఆఫ్ రైటింగ్, ఆ లెవెల్ ఆఫ్ స్క్రీన్ ప్లే, నిజంగా ఎక్కడో మన స్పీచ్ల్లో కూడా చెప్పారు ఒక మాట, 400 మంది థియేటర్లో చూస్తే ఆ 400 మందికి వేరే ఆలోచనలు వస్తాయి సినిమా చూస్తున్నంతసేపు అని. ఎగ్జాక్ట్గా అదే జరిగింది. సో అండ్ మోర్ ఓవర్ ఇది క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్ అనమాట. సో క్యారెక్టర్ డ్రివెన్ అనగానే మనకి స్టార్టింగ్ మినిట్లోనే పెట్టేస్తాడు. సో ఫ్రేమ్ అంతా తీసుకొచ్చి హీరో దగ్గర పెట్టేస్తాడు, ఆయన చుట్టూ తిరుగుతుంది, ఆయన ఊహలేంటి, ఆయన ఇమాజినేషన్ ఏంటి, అసలు ఏంటి ప్రాబ్లము. సో ఇలాంటి చాలా టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఆయన మైండ్లో ఎలాంటి థాట్స్ రన్ అవుతాయి. సో ఇలాగ ప్రతిదీ కూడా మనకి స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచే సత్యదేవ్ మీద పెట్టేస్తాడు అనమాట. సో ఇంకెవ్వరి మీద ఫోకస్ మనకి షిఫ్ట్ అవ్వదు, మొత్తం ఆయన మీద ఉంటుంది. అండ్ సత్యదేవ్ అసలు నిజంగా ఆల్మోస్ట్ ఇండస్ట్రీకి వచ్చి ఒక 10-12 సంవత్సరాలు అవుతుంది. జ్యోతిలక్ష్మి అనే సినిమాతో ఆయన డెబ్యూట్ చేశాడు. బట్ ఈ రోజు దాకా ఒక సరైన క్యారెక్టర్ పడలేదు ఆయనకి. చెప్తున్నాను కదా, ఇందులో చేసింది ఏదైతే ఉందో చాలా బాగా చేశాడు గైస్. అంటే బాగా చేశాడని కూడా నేను చెప్పలేను, అంటే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అనమాట. సో ఏదైతే ఒక ముసలివాడిగా నటించాలి, మతిస్థిమితం ఉన్నట్టు నటించాలి, కన్ఫ్యూజన్ ఉన్నట్టు నటించాలి, ఆ డెలివరీ కానీ స్లాంగ్ కానీ ఆడేశాడు అసలు సత్యదేవ్. నిజంగా హీస్ ట్రూలీ జెన్యూన్ యాక్టర్ అనమాట. సో మోర్ ఓవర్ ఏ సినిమాకైనా ఇలాంటి సినిమాలకి మెయిన్ స్టోరీయే ఇంపార్టెంట్. సో ఈ సినిమాకి ఆ స్టోరీ మెయిన్ ఆ థ్రెడ్ ఏదైతే ఉంటుందో చాలా బాగా డిజైన్ చేశారు. సో ఫ్యాంటాస్టిక్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక 10 నిమిషాలు గడుస్తున్న కొద్దీ మనం ఏది ఎక్స్పెక్ట్ చేసినట్టు జరగదు ఆ సినిమాలో. ప్రతి 10 నిమిషాలకి కూడా ఏదో ఒకలాగా కథని టర్న్ అవుతూనే ఉంటుంది. సో సత్యదేవ్ ఇంకేదో చేస్తూ ఉంటాడు. సో ఆ ముసలోడి క్యారెక్టర్ అయితే అసలు మీకు నిజంగా చాలా బాగా నచ్చుతుంది గైస్. అండ్ హీరోయిన్ పేరు నాకు కరెక్ట్గా తెలియదండి, కొత్త అమ్మాయే. బట్ డబ్బింగ్ విషయంలో కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బాగుపడ్డాయి. మనం చూస్తున్నాం ఈ మధ్యన అంతా కూడా హిందీ వాళ్ళని తెస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచో తెస్తున్నారు. వాళ్ళతో లిప్సింక్ అవ్వట్లా, ఏదేదో మాట్లాడతారు, ఎక్స్ప్రెషన్స్ సరిగ్గా పలకట్లేదు. నేనైతే చాలా చిరాకు వచ్చింది. బట్ ఇందులో చేసిన అమ్మాయి ఏంటంటే ఫ్యాంటాస్టిక్గా చేసింది గైస్. సత్యదేవ్తో ఉండే చిన్న క్యూట్ మూమెంట్స్ ఉంటాయి, బాగా అనిపించింది నాకైతే. ఓవరాల్గా చెప్పాలి అంటే సెట్ డిజైనరు, తర్వాత ఆర్ట్ వర్క్ ఎవరు చేశారో, ఎస్పెషల్లీ పాత కాలంలోకి వెళ్ళి తీయాలి ఇవన్నీ కూడా. సో ఆ కాలంలో ఎట్లా ఉండేవారు ఏంటి, సో వాళ్ళు వేసుకున్న బట్టలు కానీ ఈవెన్ ప్రతి డీటెయిలింగ్ కూడా చాలా బాగా మేనేజ్ చేశారు. మొత్తం ప్యాలెస్లోనే రన్ అవుతుంది. సో చాలా బాగా మీకు అనిపిస్తుంది అనమాట. సో ఈవెన్ సత్యదేవ్ కూడా చాలా బాగా స్టైలిష్గా చూపించారు ఇందులో. మళ్ళీ ఏదైనా ఒక వెపన్ వాడాడు అంటే మళ్ళీ స్క్రీన్ ప్లేనే వాడాడు. కంచరపాలెంలో మీకు చూసుంటే గుర్తుంటుందేమో, 4 ప్యారలల్ స్టోరీస్ని వేరేగా తీసుకొచ్చి 4 డిఫరెంట్ స్టోరీలుగా చూపించి క్లైమాక్స్ 10 నిమిషాల్లో మనకు రివీల్ చేస్తాడు. అరే బాబు, మీరు ఎంతసేపు చూసిందే కూడా ఒక్కడి స్టోరీయే, అదన్నీ 4 స్టోరీలు కూడా ఒకటి లైఫ్లో జరిగినవి అని చూపిస్తాడు. చూడండి, మనకు ఫ్యూజులు ఎగురుతాయి కదా, అలాంటి ట్విస్ట్ ఒకటి ఇందులో ఉంటుంది. ఇంకా ఒక 100 టైమ్స్ ఎక్స్ట్రా ఉంటుంది. సో నేనైతే చాలా బాగా కనెక్ట్ అయ్యాను ఆ ట్విస్ట్కి. పర్సనల్గా చాలా బాగా అనిపించింది. రెండోసారి వెళ్ళాలే అని అంటే కొంచెం డౌట్స్ ఉన్నాయి, కొంచెం ఎక్కడైనా సీన్ కనెక్షన్ ఏదైనా మిస్ అయ్యానా అని చెప్పి.
సో అంత బాగా ఉంటుంది మీకు. సో క్లైమాక్స్ అనేది చాలా బాగా డిజైన్ చేశాడు గైస్. నెగిటివ్స్ అంటే చాలా తక్కువ, అంటే వెంకటేష్ మహా ఒక రాజు క్యారెక్టర్ వేశాడు. సో అట్లీస్ట్ ఆ జమీందార్ క్యారెక్టర్ ఇంకెవరికైనా ఇచ్చేస్తుంటే బాగుండేదేమో అనిపించింది. ఆయన అంతగా ఫిట్ అవ్వలేదు అనేది నా ఒపీనియన్. సో మేబీ మరి ఆయనకి మధ్యన కొన్ని క్యారెక్టర్లు కూడా చేయడం చూసాం మనం, ఎక్కడెక్కడ కొన్ని సినిమాల్లో చేశాడు. బట్ ఇందులో అంతగా ఫిట్ అవ్వలేదు ఆ క్యారెక్టర్లో, వదిలేయాల్సింది, ఇంకెవరికైనా ఇవ్వాల్సింది. అదొక నెగిటివ్. సో ప్రీ క్లైమాక్స్ ఏంటంటే కొంచెం బోర్ కొడుతుంది మనకి. ఒక 15 to 20 minutes ఏదైతే స్లోగా తీసుకెళ్తాడు, అంటే అక్కడికే మనకి ఆ ట్విస్ట్ అనేది అర్థమైపోద్ది. సో ఓకే జరగబోతుంది ఇంక రివీల్ చేసే అనే ఆ మూమెంట్ ఏదైతే ఉంటుందో అది 15 నుంచి 20 నిమిషాల పాటు ల్యాక్ చేస్తాడనమాట. సో అక్కడ కొంచెం మనం బోర్ ఫీల్ అవుతాం, బట్ ఇట్స్ ఓకే. సో ఓవరాల్గా 2 నెగిటివ్స్గా, పెద్దగా నెగిటివ్స్ ఏం లేవు. సాంగ్స్ కానీ, బీజిఎం కానీ, ఆర్ట్ వర్క్, విఎఫ్ఎక్స్, మన యాక్షన్, సో స్క్రీన్ ప్లే, ఒకటా రెండు అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఫెంటాస్టిక్గా వర్క్ చేశాయి. సత్యదేవ్ గారి కెరీర్కి ఇది చాలా ఇంపార్టెంట్ ఫిలిం గైస్. వెంకటేష్ మహాక్ కూడా ఇలాంటి ఫిలిమ్స్ ఇంకా రావాలి. సో ఎందుకంటే ఇలాంటివి చాలా రేర్ మనం తెలుగులో చూసేది. తెలుగులో ఏంటి, ఇండియన్ సినిమా స్క్రీన్ మీద చూడడం చాలా రేర్. సో వీళ్ళు చేయడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. సో ఇంకోసారి కూడా వెళ్తాను నేను వీలైతే. మరి మీరు చూసుంటే మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి.